అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడం పేరు బిల్లు కాదు మేడం, పంచాయతీ పేమెంట్ కాకుండా అదర్ పర్సన్ అనగా మేకల సాయినాథ్ అనే పర్సన్ కి పేమెంట్ చేసినట్టు సామాజిక క్రాంతి బృందం వారు గుర్తించడం జరిగింది మేడం. ఇటీ పనికి సంబంధించిన అఫీషియల్ అండ్ ఓటర్స్ కూడా సామాజిక క్రాంతి బృందం వారికి పేమెంట్ చేయలేదు మేడం. విలేజ్ లోని ఎంతమంది 80 మంది రాసిస్తే మీరు 10 మంది వచ్చి మీరు ఇవ్వని వాళ్ళు వస్తే కాదు కదా, ఇచ్చామని చెప్పేవాళ్ళే కదా, ఇచ్చిన వాళ్ళు కదా. సరే ఒక్కొక్కసారి బాగా సీజన్లో ఉంటుంది, తర్వాత కనీసం పని చేస్తే ఒప్పి చెప్తారు వాళ్ళు. నా పేరు పంచతుల. మా బిడ్డ లోరా 5 వారాలు పనికి వెళ్ళింది. 5 వారాలై డబ్బులు వాళ్ళేవు. పడితే నేను ఇక్కడ ఆఫీస్కి వెళ్ళిన. ఆఫీస్కి వెళ్తే ఎఫ్ఎం మేడం ఏమన్నది, ఎందుకు కొట్టేసినామంటే వేరే వాళ్ళ పేరు కొట్టేమైతే ఆమెది వేయింది. మరి ఆమెకు డబ్బులు వేయాలంటే వేస్తా అన్నది. వేయలేదు, డబ్బులు వేయలేదు, ఇప్పటికి కూడా వేయలేదు. 5 వారాలే. ఎఫ్ఎం మేడం, యోగేష్ సారు, సోని మేడం వేయలేదు. ఇక ఇయ్యోడు అయినా వేసిండు, నీరుడు అయితే వేయలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు మరి? కావాలా ఏమంటున్నారు? కావాలా డబ్బులు, 5 వారాల డబ్బులు కావాలి. ఇదే ఊరు కోలిగల్లి, ఇదే ఊరు. ముదోల్ మండల కేంద్రంలో ముదోల్కు సంబంధించిన ఈజీఎస్ 15వ ప్రజా వేదిక నిర్వహించడం జరిగింది. ఇట్టి వేదికలో ముదోల్ గ్రామ ప్రజలు ఎవరు లేకుండా నిర్వహించి మరియు దాంట్లో ఉన్న అవకతవకలను దీనికి సంబంధించిన పై అధికారులు వచ్చి నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్క జాబ్ కార్డులో వర్క్ చేయనున్న దాంట్లో కూడా డబ్బులు వేయడం జరిగింది. మరి ఈ విషయంపై ఇక్కడున్న చిన్న ఉద్యోగి ఫీల్డ్ అసిస్టెంట్ అయినటువంటి అమ్మాయిని బలి చేయడం అన్నది ఎంత మట్టుకు కరెక్ట్ అని మేము అధికారులను ప్రశ్నిస్తున్నాం. ఎందుకు అనంటే ఆ పైన ఉన్న అధికారులు కూడా ఉన్నారు. మరి వాళ్ళ ఎటువంటి ప్రమేయం లేకుండా, హస్తం లేకుండా అంత చిన్న అధికారి ఆమె ఇంత పెద్ద మొత్తంలో స్కామ్ నడిపింది అని అంటే ఇది నమ్మశక్య విషయం కాదు. మీరు కూడా పై అధికారులకు మేము కోరుకుంటున్నాము. ఈ జిల్లా లెవెల్ అధికారులు వచ్చిండ్రు, వాళ్ళకి దయచేసి కోరుకునేది ఏంటిదంటే ఇటువంటి విషయాలు చిన్న అధికారి మీద రుద్దడము ఎంత మటుకు కరెక్ట్, సమంజసమైన విషయం కాదు. మీరు దీనిపైన ఇంకా గట్టిగా దర్యాప్తు చేపట్టి అక్కడ లోపలున్న లొసుకులన్నీ తీసి అధికారులను మీరు చూసి సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముదోల్ మండల కేంద్రంలో ఎన్ఆర్ఈజెస్ ద్వారా ప్రజావేదిక, అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి నడిచిన పనుల మీద ఇవాళ దర్యాప్తు చేయడం జరిగింది. అయితే ఒకటే, ఇవాళ ఎన్నో రకాల నిధులు బేఖాతరుగా
కొన్ని ఖాతాలోకి వెళ్ళినాయని చెప్పడం జరుగుతున్నది. అయితే నేను ఒకటే చెప్తున్నా, పై అధికారులు వాళ్ళ హస్తం లేనిది ఇవి జరిగాయి. అయితే వాళ్ళ డిఆర్డిఏ మేడం గారు ఒక చిన్న అధికారిపై ఇవన్నీ రుద్దడం సరైంది కాదు. పై అధికారులు ఇక్కడ టీఏ ఉన్నారు, ఏపీఓ గారు ఉన్నారు, వీళ్ళ ప్రమేయం లేనిది ఏది జరగది. కనుక ముందుగా ఈ ప్రజావేదికలో జరిగిన వాటిని పై అధికారుల ద్వారా రెండోసారి దర్యాప్తు జరపాలా. అదేవిధంగా ఇంకా ఇది 10% జరిగింది, పూర్తి వివరణ తీసుకొని పై అధికారులపై చర్య తీసుకోవాలని నేను కోరుతున్నా, డిమాండ్ చేస్తున్నా. ఇండివిజువల్ వర్క్ ఇప్పటి నుంచి చెరువులలో పూడికలు అవన్నీ ఉండవు. చెరువులలో పూడికలు అనేది ఈసారి నుంచి లేనేది. సరే మేడం ఈ విషయాన్ని ఆయన పనికి వచ్చింది, ఆ పనికి వచ్చిన తర్వాత ఆయన డబ్బులు మరీ మేడం కూడా చెప్పాం, కంప్యూటర్ కూడా చెప్పాం మేడం, అయినా దాన్ని ఏం చేయలేదు మేడం. మేడం మేట్ వ్యవస్థ నడుస్తుందా? మేట్ వ్యవస్థ నడిపిస్తున్నారు కదా? రేటు అనేది అదేమి యాక్ట్ లో లేదు. లేదు, ఆయన నడిపిస్తున్నారు, రన్నింగ్ నడుస్తుంది. దాని వినండి, కొంచెం మీరు అడిగినప్పుడు ఏంటంటే మేట్ ఎందుకు పెట్టుకున్నామంటే ఫీల్డ్ అసిస్టెంట్ అనేది మనకి నోటిఫికేషన్ వస్తేనే పెట్టుకోవడానికి ఉంటుంది. మనకి డివైడ్ అయిపోయిన తర్వాత కొంతమంది ఏంటంటే కొన్ని చోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడం ఇలాంటివి ఏంటంటే వర్క్ పని సౌలభ్యం కోసం మేట్లు పెట్టుకోమన్నారు. అంతేగాని వాళ్ళ మీద మొత్తమే వదిలేయమంటారు. మేట్ అనేది అంటే మన చేతిలో మంచిగా చేశాడా ఉంచి చేపిస్తాము, లేకపోతే రిమూవ్ చేయాల్సింది. అది వసూలు చేస్తున్నారు, మేట్లే వసూలు చేస్తున్నారు మధ్యవర్తిగా. రిపోర్టర్ ఉండి ఈయన దగ్గర అడిగిండు మేడం. ఎవరు ఫీల్డ్ అసిస్టెంట్ అడిగింది మేడం. అవునవును, మేట్లు అడిగింది. ఫీల్డ్ అసిస్టెంట్ చెప్తే మేట్ అడుగుతారు సార్. మేట్ల మీదనే మొత్తానికి వేయడం మంచిది కాదు కదా. అరే మేట్ అనే మీద మేము రాయము. ఫీల్డ్ అసిస్టెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.